హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటాను. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇప్పుడు ఇంకా స్నానం చేసి వచ్చాను. ఇక్కడ ఉన్న చలికి తల స్నానం చేయాలనిపించదు, బట్ ఏంటంటే ఈరోజు సాటర్డే, సో అందుకని చేశాను. ఇంకా రెడీ అయితే అవ్వలేదు, ఇప్పుడు స్నానం చేసి వచ్చాను. బయట చూడండి, ఎండెక్కింది బాగా. సో హెయిర్ అంతా బాగా తుడుచుకొని కొంచెం ఎండలో కూర్చుంటే అప్పుడు కొంచెం వెచ్చుకుంటుంది, ఎందుకంటే బాగా చల్లగా ఉంది. సో ఓకే, అయితే తల బాగా తుడుచుకొని వెళ్ళి కొంచెంసేపు ఎండలో నిల్చుంటాను. సో రోజు దీపం పెట్టాలి, ఇంకా టిఫిన్ చేయాలి. ఆల్రెడీ టిఫిన్ చేసాను, అంటే నేను తినలేదు, బట్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. మార్నింగ్ టిఫిన్ వచ్చి మసాలా ఉప్మా చేశాను. హస్బెండ్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు, బాబు కూడా స్కూల్కి వెళ్ళాడు. సో నేను పూజ చేసి టిఫిన్ చేయాలి. ఓకే, అయితే మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, నా పూజ చేయడం అది ఫినిష్ అయింది. ఇవ్వండి, నేను నా కోసం బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడు తినాలి. మీలో ఎంతమందికి ఉప్మా ఇష్టం కింద కామెంటేషన్లో కామెంట్ చేయండి. నాకైతే ఉప్మా అస్సలు ఇష్టం ఉండదు, కానీ తినాలి రోజు. ఇంకేం టిఫిన్ చేద్దాం. వాళ్ళే బెటర్. మసాలా ఉప్మాలు అన్నీ వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం తినగలం. ఒకసారి ఉప్మా చల్లగా అయిపోయింది, నేను కొంచెం వెయిట్ చేశాను. చల్లగా అయింది అయితే అస్సలు తిన్నాను. ఓకే, అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి వంట కూడా చేయాలి. వెయిట్ వంట చేస్తాను, చూపిస్తాను. అలాగే నిన్నటి వీడియోలో మీరు చూస్తుంటారు, నేను దోసకాయ పప్పు నానేసాను, అది గ్రైండ్ చేయాలి. మా బాల్కనీలో లైట్గా ఎండ వస్తుంది ఇప్పుడు, అది బాల్కనీలో పెడితే కొంచెం పొంగుతుంది అనమాట. లేకపోతే చలికి అస్సలు పొంగట్లేదు, అయినా ఉబ్బట్లేదు. అదే, సో నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడైతే రుబ్బు రెడీ చేశాను. నేను నిన్నటి వీడియో చెప్పినట్టు అటుకులు ఒక అరగంట ముందు నానేసి దీంట్లోకి వేసి మొత్తం అంతా కలిపి మిక్సీ పట్టాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండ వస్తుంది. ఇప్పుడు దీనికి మూతేసి ఈ ఎండ దగ్గర పెడతాను అనమాట. బరువు ఎక్కుంది, సో ఇది వెళ్తుంది ఇప్పుడు ఎండ దగ్గరికి. సో ఇదనమాట, ఇలా ఎండలో పెడితే కొంచెం ఫర్మెంట్ అవుతుందని పెట్టాను. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఫర్మెంట్ అయితేనే దోశ స్మూత్గా వస్తుంది, లేకపోతే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అందుకనే చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఒకవేళ అయితే ఈరోజు నైట్కి వేస్తాను, మ్యాక్సిమం అయిపోతుంది అనుకుంటున్నాను, ఎండ ఎక్కువ ఉంది కదా. సో నేను నానబెట్టడం కూడా చాలాసేపు నానబెట్టాను. నేను అనుకుంటున్నాను అయిపోతుంది నైట్కి, దోశలు బాగానే వస్తుంది అనుకుంటున్నాను. ఈరోజు సాటర్డే కదా ఎలాగో. సో ఈరోజు నైట్కి మసాలా దోశ, కారం దోశ, అంతే, ఆనియన్ దోశ. కానీ అన్నీ ఒకేసారి వేయను. నైట్కి అయితే ఏదో ఒక దోశ అయితే వేస్తాను, ఇద్దరు మసాలా ఆర్ కారం ఆర్ ఆనియన్. ఏమో మా ఇంట్లో వాళ్ళ డిమాండ్ బట్టి ఉంటుంది. నైట్ కదా హెవీగా ఉంటుంది దోశ, ఎక్కువ తినలేము. సో మేబీ నైట్కి ప్లెయిన్ కారం దోశ చేస్తాను, రేపు మార్నింగ్కి మసాలా దోశ, ఆనియన్ దోశ. అది ఎలా మసాలా దోశ, ఆనియన్ దోశ నేను ఎలా చేస్తానో అది కూడా వీడియో షేర్ చేస్తున్నాను. ఓకే, వంట చేయాలి. ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు, అందుకే ఎక్కువ సౌండ్ వస్తుంది. డిస్టర్బెన్స్ అందులో చూపిస్తాను. కిందన పిల్లలు ఆడుతున్నారు అనమాట, అందుకే ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది. పావురాలు కూడా ఎంత బాగున్నాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 1:45, 1:50 అవుతుంది. మా ఆయన వచ్చి తినేసి ఇప్పుడు జస్ట్ వెళ్ళారు. ఇంకా బాబు వచ్చాక ఇద్దరం కలిసి తింటాం. బాబు ఈరోజు తొందరగా వచ్చేస్తాడు, ఎందుకంటే ఈరోజు హాఫ్ డే పడుతుంది. ఇప్పుడు 15-20 మినిట్లో వస్తాడు వాడు. సో
దేవ్ వచ్చాక ఇద్దరం మేము కలిసి భోంచేస్తాం. ఈరోజు వంట చేశాను అంటే పప్పుచారు చేశాను, ఇంకేమో అన్నం యాజ్ యూజువల్, ఇంకా మిల్ మేకర్ అదే సోయాబీన్ ఉంటుంది కదా, అదేమో మసాలా వేసి ఫ్రై చేశాను, చూపిస్తాను మీకు. సో చూడండి, ఇది వచ్చేసి మిల్ మేకర్ ఫ్రై, రైస్, ఇంకా పప్పుచారు. ఇది నిన్నదే, ఈరోజు చేయలేదు. సో ఇక్కడ వచ్చి పప్పుచారు. మా ఆయన వచ్చి ఇప్పుడు భోజనంకి వచ్చినప్పుడు అన్నారు ఏంటంటే, నైట్కి అతను ఉల్లి కారం దోశ తింటారంట. సో దానికి ప్రిపేర్ చేయాలి, ఇంకా చట్నీ కోసం కూడా ప్రిపేర్ చేస్తాను. కొబ్బరి పలుకులు దాల్పప్పు చట్నీ 4:35 కల్లా అని రెడీ చేసి ఉంచాను అనుకోండి. నైట్ మిక్సీ పట్టేసి దోశలు వేడి తీసుకోవచ్చు. ఇంకా రేపు మార్నింగ్ మసాలా దోశ అట ముందే ఆర్డర్ వచ్చిందనమాట. సో మసాలా దోశ కోసం మసాలా కూడా ప్రిపేర్ చేసి ఉంచేస్తాను, అందుకని మార్నింగ్ రేపు సండే కదా కొంచెం లేట్గా లేవచ్చు, అందుకే ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచాను అనుకోండి. మార్నింగ్ లేట్గా లేచిన టిఫిన్ తొందరగా తినేయచ్చు. లేదు నేను మార్నింగ్ లేట్ లేచి మార్నింగ్ మసాలా అన్నీ చట్నీ అన్నీ ప్రిపేర్ చేశాను అనుకోండి, ఇంకా లేట్ అయిపోతుంది. సో అందుకని చట్నీ అయితే నైట్కి, రేపు మార్నింగ్కి 2 టైమ్స్కి చేసి పెట్టేస్తాను. మసాలా కూడా చేసి పెడతాను. ఉల్లి కారం ఎలా చేస్తాను, అది యాక్చువల్లీ కర్ణాటక స్టైల్, అది ఎలా చేస్తాను చూపిస్తాను. మేము ముందు హిందూపూర్లో ఉండేవాళ్ళం అనమాట, కర్ణాటక బార్డర్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. అక్కడ ఉన్నప్పుడు మేము ఎక్కడైతే రెంట్కి ఉండేవాళ్ళం, మా హౌస్ ఓనర్ అక్క ఉండేది, అక్క నేర్పించింది నాకు. చాలా టేస్టీగా ఉంటుంది, మీరైనా ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఆ రెసిపీ అనేది నేను షూట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, అయితే బాబు వచ్చాక కలుద్దాం. సో ఫ్రెండ్స్, మా బాబు వచ్చాడు స్కూల్ నుంచి. ఇది ఆ స్పోర్ట్స్ డ్రెస్ అనమాట, ఈరోజు సాటర్డే కదా, అందుకే ఈ యూనిఫామ్ వేసుకుంటాడు. నార్మల్ వర్కింగ్ డేస్లో వేరేది. సో వచ్చేసాను అనమాట. స్నానం చేస్తావా? సరే, గీజర్ ఆన్ చేసి స్నానం చేసి వచ్చాక తిందాం. హలో చెప్పు. హలో ఫ్రెండ్స్ చెప్పు. హలో ఫ్రెండ్స్. సో బాబు అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు, వాడు ఫ్రెష్ అయిపోతే అప్పుడు మేమిద్దరం ఫోన్ చేస్తాం. ఉల్లి కారం అనేది ఎలా ప్రిపేర్ చేయాలో, అది మసాలా కారం, ఉల్లి కారం రకరకాలు అంటారు, అది ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు చూపిస్తాను అన్నాను కదా. సో అది ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, అదే మీకు చూపిద్దామని ఈ వీడియో క్లిప్ తీసుకుంటున్నాను. సో చూపిస్తాను. ఇక్కడేమో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా, చాలా సింపుల్ అండి, ఎక్కువ అయితే ఇంగ్రీడియంట్ అవసరం లేదు. జస్ట్ ఆనియన్స్, ఇంకేమో జీలకర్ర, ఇంకా కొంతమంది డ్రై చిల్లీ కూడా వేస్తారు, నేనైతే కారపొడి వేస్తున్నాను. ఒకవేళ ఉండొచ్చండి కాశ్మీరీ రెడ్ చిల్లీ, ఏదైతే కలర్ ఎక్కువ కారం తక్కువ ఉంటుందో అది వేసుకోవచ్చు, బట్ నా దగ్గర అది లేదు. సో అందుకైతే నేను నార్మల్ కారపొడి వాడుతున్నాను. సో మీకు చూపిస్తున్నాను అది ఎలా చేస్తాను అనేది. చూడండి, ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టాను కదా. సో ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఆనియన్స్, మీకు ఎలా కారం, ఇది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే చాలు ఒక దోశకి. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకోండి ఆనియన్స్ అనేది. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇంట్లోకి 1 టీ స్పూన్ ఫుల్గా జీలకర్ర వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను, చూడండి కారపొడి. ఇది ఏంటంటే కొంచెం కారం కూడా ఉంటుంది,
అలాగే కలర్ కూడా వస్తుంది. సో ఇదైతే 1.5 టీ స్పూన్ తీసుకున్నా. ఇంకా కొంచెం సాల్ట్. ఈ పేస్ట్కి సరిపడంత సాల్ట్ తీసుకోవాలి. సో వాటర్ అనేది అసలు యాడ్ చేయకుండా పేస్ట్ చేయాలి. కారం పేస్ట్. ఫ్రెండ్స్ చూడండి, ఇది దోశ మొత్తం నేను కొంచెం మార్నింగ్ ఎండలో పెట్టాను కదా, కొంచెం పర్మనెంట్ అయింది, అంతే, ఎక్కువ అవ్వలేదు, పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ చట్నీకి రెడీ చేస్తాను. ఆల్రెడీ ఒక దోశ వేసాను, మీకు వేసి చూపిస్తున్నాను. సో కొంచెం ఇది కొంచెం పెద్ద స్పూను, సో అందుకు నేను ఇంతే తీసుకున్నాను అనమాట. ఇది జస్ట్ దోశ మీద వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవడమే. ఎర్రకారం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ మనం దోశకి ఎలా ఆయిల్ వేసుకుంటాం ఆయిల్ వేసుకోవాలన్నమాట. మీకు ఒక నెయ్యి దోశ కావాలంటే నెయ్యి వేసుకోవడం. అదే ఇది కుక్ అయిన తర్వాత దోశ అయితే మరి ఫ్లిప్ చేయకూడదు. ఇప్పుడు ఫ్లిప్ చేసాం అనుకోండి, మొత్తం ఈ మసాలా అంతా కింద మాడిపోతుంది. సో అంతా ఫ్లిప్ చేయకూడదు. చూడండి అంత ఈజీగా వచ్చింది. ఇంకా మీకు చూపించండి ఎంత క్రిస్పీగా ఉంది చూడండి. సేమ్ మనకి బయట హోటల్స్లో తింటాం కదా, అలాగే ఉంటుంది దోశది. ఎలా ఉంది టేస్ట్? ఇంట్లో చేసినట్టుందా, హోటల్ నుంచి తెచ్చినట్టుందా? నిజంగా. సో ఫ్రెండ్స్, మా డిన్నర్ అయితే ఫినిష్ అయింది. మేమైతే ఇవ్వండి పడుకోవడానికి రెడీ అవుతున్నాం. బ్లాంకెట్లు అన్నీ రెడీ చేసాం పడుకోవడానికి. మా బాబు ఏదో చెప్తాడంట, వినండి. మేము మా రెస్టారెంట్ స్టైల్ దోశ అయితే బాగా ఎంజాయ్ చేసాము. డిన్నర్ అయితే ఇప్పుడు ఫినిష్ అయింది. ఇప్పుడు పొడవడానికి రెడీ అవుతున్నాం. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్. సో ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, గుడ్ నైట్.